చి దున్నపోతులలో పాన పాట బువ్వండు బువ్వండు అంటారు. బువ్వడితేనేమో ఇగో బకెట్ నిండింది బువ్వ. బకెట్ నిండింది ఇంకా ఇంట్లో ఉన్నది. హోటల్కు పోరు బీర్లు బిర్యానీ తెచ్చుకొని తినుడు తాగుడు వీళ్ళ బతుకులు జడచ్చి నా మొగడు మోపాయన ఆడు ఒక్క పని శాత కాదు ఏం శాత కాదు ఏమన్నా అంటారేమో పెద్ద మనిషి అనుకుంటా కంచాలు చెప్పపోతాడు. నా పానానికి మోపాయన ఆడు. చి నేను పని మనిషిని అయితే నచ్చి ఇగో అక్క ఇది కూడా నువ్వేమన్నా మనిషివేనా అనే ఇవి కూడా దోమక్క అనేస్తాను. నువ్వు దోమవా మొగులు మించావా నువ్వు పడ్డావానే నువ్వు ఎట్లా వచ్చినావు నేను కూడా వచ్చిన ఇంట్లోకి ఇట్లనే తోమో తోముకో. నీ అక్క దీని ఏషాలో నీ అమ్మాయి ఎండలు పాడుగానే ఏం ఎండలు కొడతానే రా ఇవి. ఏమైంది అన్ని ఎత్తేస్తావు నీ రాగానే ఏమైంది? ఏమైందంటానేది మీ మరదలా బిన్నెలను తెచ్చి ఇక్కడ వేసిపోయింది. నేను ఏమన్నా పని మనిషినా మీకు? ఆ రోజు నేనే వాళ్ళ పని అది చేయగా ఏమన్నా అంటగా వెనకేసుకొస్తావు దాన్ని. చిన్నది కాదే దానికి సర్ది చెప్తా కానీ నేను ఫస్ట్ అయితే కానీ నాకు పోయిపోయి వచ్చిన నేను మందితోటి ఉర్రి వస్తా అక్కడ అలసిపోయి వచ్చిన నిమ్మలం లేకుండా ఎత్తాను ఇంట్లోకి వస్తానైతే నిమ్మలం ఉండదు. ఫ్రెష్ అయితే లుంగితుదా నా బాధ అర్థం చేసుకునేటోళ్ళే లేరా ఈ ఇంట్లో. అబ్బా ఈయన ఇంకా వస్తలేడేంది? ఫోన్ అన్న చేస్తా. హలో ఓయ్ ఎక్కడున్నావు? నాకు ఆకలి అవుతోంది. ఎంతసేపు అవుతుంది? నీ బీరేది నీ బిర్యానీది? ఓ పిల్ల 2 బీర్లు తీసుకున్నా 2 బిర్యానీలు తీసుకున్నా నీకోసమే తీసుకొస్తాను. ఒక 2 నిమిషాలు వస్తాను. వస్తేవి గాని మెల్లగా సాటుకురా. ఇక్కడ మీ వదిన కస్సు గుస్సుమని ఆడుతాంది. చూసుకుంటా మెల్లగా వచ్చిన ఇంటి ముంగట్లే ఉన్నా మెల్లగానే వస్తా. చూసుకుంటూ వస్తా. ఆ కందల్లా పడకుండా రా. కనబడకుండా వస్తా అంటున్నా. ఇంకేమన్నా నీకు ఇక అవే తీసుకొని రా. వస్తున్నా. అన్న పన్నడు వదిన లేదు పిల్ల ఎంజాయ్ వదినా ఏంటి బాబన్న ఇంకోసారి పిల్ల ఎంజాయ్ వదినా. ఏం చేస్తున్నావు వదినా? ఏం లేదు ఇల్లు తన ఇల్లు. అన్నయ్య పడుకున్నాడు కదా వదినా? పడుకున్నాడు. ఆయనకేం పని పడుకుంటానే ఉంటాడు. ఇప్పుడే వచ్చిండా వదినా? ఇందాకనే అన్నా బీర్లు బిర్యానీ అని నాకు అంతల్లే పట్టుకొచ్చిండు. చి అసలు ఈయనకి ఎట్ట నిద్ర పడుతుంది మొత్తం ముఖపోనికి. అబ్బా ఎదవ కరెంట్ ఎప్పుడు ఇచ్చారు ఈ ఉడకపోతొక్కటి. వచ్చినవా? నేను నీకు చెప్పినా కదా దయ్యం ఉన్నది సోటు కొట్టుకోండి రమ్మని చెప్పినా కదా నీకు. అన్నాడు వదిన లేదనుకున్నా. ఇట్లా ఏం చేద్దాము చూస్తే చూడని అది పెద్ద పీకేదే ఉన్నది. మా ఫ్రెండ్ షాప్ అడగలిసింది 500 ఇరా అన్న చెక్కాలు ఇచ్చాడు. ఇంకోటి వేద్దాం అనుకో. ఇగో మన ఇది స్టఫ్ అన్నా ఇంటికి వచ్చిన ఏమైందన్నా? డబ్బులు ఏమైందన్నా? 10,000కు అన్ని 2 నెలలు ఇస్తా అని చెప్పి. 2 నెలలు అంటే ఇప్పటికి ఇప్పుడు నాకు డబ్బులు రేపు మార్నింగ్ కావాలి 5 వరకు కావాలి. రోజు 10,000కు రోజు ఇప్పటికి 2 నెలలు అవుతుంది. అదే నేను 2 నెలలు ఇస్తా అని చెప్పిన దానికి ఇంట్రెస్ట్ ఇస్తాను. రోజు రేపు మా పంట అన్నం రేపు పొద్దున్న 5 వరకు వెళ్ళానుకో అన్నకు వదినకు చెప్పేస్తా. కాదు నువ్వు అన్న వదినకు ఎందుకు చెప్తావు? అన్న వదినకు చెప్పించావు నాకు. రేపు పొద్దున్న ఇయ్యలేదనుకో చెప్తా సీరియస్ గా. నేను ఏం చేయాలి అది చేసేస్తా. అంతే ఏం చేయాలి అది చేసేస్తా. అరే వీళ్ళకు తెలిస్తే చదువుతుంది. ఏంది ఇంతసేపు చేస్తున్నాడు? ఏంది ఇంతసేపు చేసిన? ఎవరు వచ్చిండ్రు? అయితే వానికి డబ్బులు ఇవ్వాలి. 10,000 రూపాయలు ఇవ్వాలి. 10,000 తీసుకున్న ఒక 2-3 నెలలు. ఎందుకు? దేనికి 10,000 ఎందుకు తీసుకున్నావు? పని ఉండే అప్పుడు తీసుకున్నా. ఎవరి కోసం తీసుకున్నా? ఈ ఏడికెళ్ళి వస్తాను కయ్యకాయలు వేస్తాను. ఈ వీళ్ళు ఎవరి? ఈ వీళ్ళు ఏడికెళ్ళి వచ్చినాయి. ఇప్పుడు కూడా 500 అప్పు చేసి. ఏంది ప్రశాంతంగా పండుకొనియావు? నీ తమ్ముడు నీ మరదలు ఏం చేస్తాలో సుద్దుదా.
ఏం చేస్తానులే వాళ్ళు? వాళ్ళు ఏం చేస్తారో నీ కళ్ళతో నువ్వే చూడు వాళ్ళు చేసే ఘనకార్యం. దా. ఏం చేస్తాను అసలు వాళ్ళు? ఇవి బిర్యానీలు. రేయ్, ఏందిరా ఇది పట్టపగటిలి? ఈ బీర్లేంది, బిర్యానీలేంది? అసలు నువ్వేమైనా మనిషివేనారా? నీ గురించి వదిన ఎన్నిసార్లు చెప్పినా కానీ నేను నమ్మలేదురా. నా తమ్ముడు అంటే ఎంతో మంచోడనని నువ్వు వాదించినా వానికి బుద్ధి లేకపోతే నీకు లేదా అమ్మ బుద్ధి? ఆడదాని పోయింది బీరి తాగుతావా? నాకేం తెలుసు, ఆయన తీసుకొచ్చిండు. మళ్ళీ ఆయన తీసుకొచ్చిండు అంటున్నావు. ఇద్దరం మీరు కష్టపడతా అంటే మీకు తెలిసొత్తలేదు ఎక్కడ. టైంకు కంచంలోకి వచ్చే వరకు ఏర్పడతలేదు అను. అందమేమో పొద్దుగాల పడేస్తారు, ఇక్కడేమో బిర్యానీలు ఆర్డర్లు పెట్టుకొని తెచ్చుకొని తింటారు. పైసలు పుక్కడికి వచ్చినాయి అనుకుంటా. అన్నా నేను తీయకపోతే రోజులో తీస్తాడు. ఈ బీర్లు కావాలంటది, బిర్యానీ కావాలంటది. నేనేం చేయాలి? నీకు ఎంత లొల్లి అవుతుంది నీకు? వాళ్ళు ఎవ్వరు వచ్చినా అవి కావాలి ఇవి కావాలి. శరం అనేది ఉండాలి గింతనన్న మనిషి పుట్టినప్పుడు. ఏం మనిషివిరా? గొడ్డు చాకిరి చేసినా కానీ రూపాయి పుడతలేదు మార్కెట్ లా. పనికి పోమంటే పోవు, ఇట్లా పెళ్ళని చెప్పినట్టుగా ఈ ఆటలు ఆడుతున్నావు. నేనేం చేయాలి? బాగున్నావా చెల్లె? ఏంటి ఏం చెప్పాలి మా ఇంటి భాగవతం? ఇగో ఇట్లుంది మా భాగవతం. ఏందో ఇల్లు ఏం లొల్లి ఏమంటావు బావా? ఇగో ఇక చూడు, మీ చిన్న వదినే మీ చిన్న అన్నయ్య చెరొక్క బీర్ తాగి బిర్యానీ తెచ్చుకొని తింటారు. రోజు ఇదే కథ. అయ్యో బాబా, ఏంది బాబా ఇది? ఇదేనా అసలు మేనస్ ఉందా నీకు? అట్లా అడుగు. అట్లా గడ్డి పెట్టి చెల్లె కొంచెం. కల్చర్ సిటీ కల్చర్ అంటే నీకేమైంది అన్నయ్య? ఏం చెప్పాలి? రోజులో నేను ఇది కావాలి బిర్యానీ కావాలి. మీ అన్న తీసుకొచ్చిండు. రావదేమన్నా నేను చేయకపోతే ఏం చేయాలి? మీరేం చేస్తున్నారు? ఆమె ఏమంటే నువ్వు ఎట్లా తీసుకొస్తావు? ఏం పని చేసేస్తున్నావు? డబ్బులు ఇప్పుడు మా చెల్లె అంటాంది. అప్పు ఏ పిచ్చి తెస్తాను? కష్టం చేసేస్తాను. నీ చెల్లి ఉన్నది, నీ చెల్లిస్తే నీ మొహానికి థమ్స్అప్ కూడా తెచ్చిపోయావు కదా నువ్వు. పెళ్ళానికి బీరు బిర్యానీ తెస్తాను. కాదురా నీళ్ళు, ఇప్పుడు చెల్లె ఏమంటాందిరా? నువ్వు ఎట్లా తెచ్చి పెడతానో ఆమె ఏమంటారా? చెప్పవు. ఏం సమాధానం చెప్తావురా ఇప్పుడు? మంచిది మంచిది అంటే కదన్నయ్య. దానికి ఎన్నడన్నా గిలాస్ థమ్స్అప్ పోసిన అవరా పిలిచి? అప్పుడు వచ్చినప్పుడే లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పుడే వద్దు అన్న. ఏమన్నావు అన్నయ్య నువ్వు? చెల్లె మంచిది సిటీలో పెరిగింది, ఏం చదవాలి, పద్ధతి కలది అని మాట్లాడిండు. అన్ని మీరే మాట్లాడండి ఇక. కాదు బావా, కనీసం పని కూడా అవసరం కాదు, పని కూడా అవసరం కాదు. ఏంది ఇట్లా అరుస్తున్నావ్? ఇదంతా ఏంది? ఎవరైనా చూస్తే పరువు పోతుంది. మా ఇంట వంట లేదు ఇది. కనీసం పని చేత కాదు, ఏ పని చేయదు. ఆయన తీసుకొస్తే నువ్వు చెప్పాలి కదా నాకు. అక్క నీవు తెచ్చిండు అని చెప్పలేదు మరి. నీకు తాగాలి తినాలని లేదు కదా, మరి నాకు ఎందుకు చెప్పలేవు? మరి ఏం చేస్తానని వస్తాయి రోజు బిర్యానీలు దొంగలు లెక్క వస్తాడు, సాటి పట్టుకొని దొంగలు లెక్క వాదినే అనుకుంటాడు. కాదన్నయ్య, నువ్వు పెద్ద నేతోనే అని చెప్పాలి కదా. ఏం చెప్పాలి? చెప్తే నాతో మాట్లాడాలంటే ఇంటికి పోతా అంటది, వాళ్ళ అన్న వాళ్ళకి చెప్తుంది, వాళ్ళ ఫ్యామిలీతో ఫోన్లు చేపిస్తుంది. ఎంత టార్చర్ అనుకుంటావో నాకు. మీకు చెప్పాలి చెప్పండి, ఏం చెప్పాలి అర్థమవుతలేదు. బావ వచ్చిండు, చెల్లి వచ్చింది. ఇప్పుడు మీరు రేపండి. ఇప్పుడు చెల్లెకి ఏ పాటి మర్యాద చేస్తారో చేయండి. రేపండి. ఇగో ఇది చూడండి, ఇది ఏంటిది? రేపండి. ఇప్పుడు మీరు రేపండి. ఇక రండి. రోజు ఇదే కథ రచన చెప్తే అర్థం చేసుకుంటలేరు వాళ్ళు. డబ్బు సంపాదించాలంటే ఎక్కడి నుంచి వస్తాయనని ఆలోచన లేదు వాళ్ళకు. నువ్వు నన్ను మొత్తం బయటేసినావు. ఏం చేయాలి ఇప్పుడు? నన్ను మొత్తం ఎందుకు బయటేసినావు? నీకున్న చూడు, నీ సంగతి చెప్తావు. ఏమన్నంటే నువ్వు నడు, నువ్వు నాకు మళ్ళీ ఏం చెప్పకలే. నీ చెల్లె ముందు నన్ను అంతా ఇజ్జత్ తీసినావు. నీ చెల్లె ముందు నా ఇజ్జత్ తీసినావు. అన్న కొడుతుంది తెలుసు. అండ్ నోరు ముయ్యాలంటే నీ పేరు చెప్పి నోరు ముయ్యాలి. అర్థం చేసుకో. ఇప్పుడు మీరు అందరు ఒక్కటే, మళ్ళా నేనే లంగ దొంగ. ఇప్పుడు నువ్వు ఆగు, నేను 10 నిమిషాలు వాళ్ళ కూడా ఏదో చూసుకున్నా. కూర్చో. ఈ సంగతి చెప్తాను. నడు నడు, నువ్వు నన్ను లే, నడు. ఇంత మంచిగా అక్క. బాగున్నాం వదినే. ఏం చేస్తారు అత్తమ్మ వాళ్ళు మామయ్య వాళ్ళు? అత్తమ్మ వాళ్ళు ఇక పత్తేసులు. ఇక వాళ్ళ పని వాళ్ళే, మా పని మాకే కదా వదిన. ఇక
నువ్వు ఎట్లా పోతున్నావా? మీ అన్నయ్యనా పంపించేది నన్ను బయటికి అస్సలు పంపించాడు. బంగారు ఏం అక్కడ ఎవరైనా చెప్తున్నావు బావ? పంపిస్తారా? ఏందే నీ ముచ్చట ఆపిగా కూర ఎక్కడ దాకా వచ్చిందో చూడ, చేపల కర్రీ సంగతి ఏందో చూడ, కూలిపోతాంది. అయ్యో, కూర అయ్యిందండి. అయితేనే వచ్చి కూర్చున్నాం. మా ఆడపడిచి ఎప్పుడో ఒకసారి వస్తేనే మాట్లాడుకోవద్దా? మాట్లాడితే కానీ థమ్స్అప్ కూలిపోతుంది. అక్క థమ్స్అప్ పోయి మంచి మరి థమ్స్ అప్ అక్కడ పెట్టినా నాకు చెప్పాలి కదా. నేనే పెట్టినా కదా, నువ్వు చూసినావు అనుకున్నా. సరిపోతుంది. ఏం చేస్తామయ్యా, మా చెల్లెళ్ళ తోటి ఉన్నది మా కోసం. కనిపించేది మా తమ్ముడు కానీ కనిపించింది మీ చెల్లె బావా. అన్నయ్యకి మెకానైజ్ గోల్డ్ బావా ఇప్పుడు ఈ దీంతో సరి పెట్టుకో. అన్నకి సాయంత్రం అది ఉన్నది బావా. సుఖం ముక్క రెండు బరాబర్ ఉంటాయి. సాయంత్రం చూసుకుందాం బావా మంచిగా చూసుకోవాలమ్మా. సూపర్. ఆ విషయాలు మీ చెల్లె ముందర కొంచెం ఏమన్నది మా చెల్లె? మా చెల్లె ఏమన్నా అంటే నువ్వు ఇట్లుంటూ అనయ్య భయపడి అప్పుడప్పుడు దూరం అవుతున్నా. తాగు. ఎన్ని గంటలకు వెళ్ళి పొద్దుగాల? 4 గంటలు బయలుదేరినాం. దూరమా? ఎట్లుంది మీ సిటీ లైఫ్? మంచిగుందా? వదినా, నా తల్లి తర్వాత తల్లి లెక్క చూసుకున్నావు వదిన. నా తల్లిలా నేను ఫీల్ అయ్యాను, అన్నేమో తండ్రిలా ఫీల్ అవుతున్నాను. కానీ చిన్న వదినే చిన్న ఎందుకు వదినే ఇలా చేస్తున్నారు? నేను హైదరాబాద్ నుంచి మిమ్మల్ని చూడాలని ఎంత ఆరాట పడుకుంటూ వచ్చాను తెలుసా? కానీ చిన్న వదిన ఇలా చేస్తారని అస్సలు అనుకోలేదు వదిన. మీరు నన్ను చాదారు, పెంచారు, పెళ్లి చేశారు. ఇప్పుడు నేను ఆయన మొహం నా మొహం ఎలా చూపించాలి వదిన? తల్లి అయినా తండ్రి అయినా నువ్వే వదినే. నేను ఒక నీ కూతురులా అనుకో. చిన్నవదినే కూడా నాకు అలాగే అనుకున్నాను, కానీ కుదరట్లేదు. నా తల్లి తర్వాత తల్లిలా చూసుకున్నది నువ్వే వదిన. నీలాంటి వదిన ఇక్కడ ఎవ్వరికి లేదు వదిన. అలాంటి అదృష్టం నేను చేసుకున్నాను వదిన. అజ్జో, మా ఆడబిడ్డ ఏడుస్తుందా? నేను ఎప్పుడు చూడలేదు ఇలాగా నవ్వుతూ ఉండాలి. ఓకేనా అక్క? ఏడవద్దు. నేను నా పెళ్ళైన కాడ నుంచి నేను ఎప్పుడు ఇలా చూడలేదు. ఇంత బాధనా అక్క? అస్సలు నువ్వు ఏడవద్దు, నవ్వాలి అక్క, నవ్వాలి. ఇలాంటి వదిన దొరికినాక నేను ఎందుకు బాధపడతాను వదిన? బాగున్నా ఏంద్రా ఏమో గోర్లు గిచ్చుకుంటా కూర్చున్నావు ఇక్కడ? ఏం లేదన్న. తలకొచ్చి ముద్ద దాత్తవేంద్రా? ఏదన్నా చెప్పు. ఇప్పటిదాకా నన్ను తిట్టిండ్రు కదా, 10,000 అప్పు ఎందుకు చేసిన అడగండి. ఏంద్రా? నేను చేసిన దానికోసం అన్న. 10,000 అప్పు చేసుడేంద్రా? అది నాకు ఎట్లా బతుకని ఇచ్చిందా అన్న? వాళ్ళ అన్నలు అత్తే మంది అంటది, వాళ్ళ ఫ్యామిలీ ఇంట్లో పోతే అదే అంటది. ఇదంతా నేను చేసిన దానికోసం అప్పంతా. వాడు నిన్ను నచ్చేయండు, రేపు ఇవ్వకపోతే నాకు మస్తు అనిపిస్తుంది అన్న. సిగ్గు అనిపిస్తలేదురా? 10,000 అప్పు చేసుడేంద్రా అనిల్గా? పైసలు ఏమైనా చెట్లకు కత్తున్నాయారా? పైసలు ఏమైనా దురికితే వస్తున్నాయా? రేపు ఆడ వచ్చి ఇజ్జత్ ఇస్తా అంటానన్న. నాకు పైసా లేదు, పైకి కాసు లేదు. మిమ్మల్ని మెడలు పట్టుకొని ఇంతకెళ్ళి బయటికి నూపితే కానీ మీకు బుద్ధులు రావు. గడ్డి బొమ్మ మీద దుడ్డలు పడి తిన్నాడు కదా ఇంటాళ్ళు. టైం తెచ్చి పెడతా అంటే ఒక్కని ఎంతగానే ఎగించుకురావాలరా? ఇంటాను అలా చెప్తాంట నువ్వు. తమ్ముడు 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 ఇప్పుడు మంచిగా అయిందా నీకు? అది చెప్పినా నేను నమ్మలేదురా. మీ వదిన నీ గురించి ఎన్నో సార్లు అన్నదిరా. నీ మీద అంత నమ్మకం ఉండే, ఆ నమ్మకాన్ని ఒమ్ము చేసినావు కదరా. సిగ్గులేను. ఏం చేయలే అన్న, నేను తిన్నది కాదు, చేసింది కాదు. అది దేకపోతే లొల్లి రోజు. ఏం తిన్నది కాదురా? 10,000 అంటే ఏందని మాటలారా? ఇట్లా ఇంకేమన్నా బయట చేసినావు? ఇంకా ఈ 10,000 ఒకటేనా? లేదన్న, ఇక్కడే ఇది ఒక్క 10,000 అయితే కట్టాలన్న, లేకపోతే ఇచ్చేది పోతుంది రేపు. ఎవరి దగ్గర తెచ్చినావురా? సొంతగా దగ్గర తెచ్చిన. దగ్గర తెచ్చింది నీకు అలవాటే కదా, ఆయన తెచ్చుడు నువ్వు కట్టుడు. ఇవి రాదు, కడతాడు. నేనైతే రూపాయి ఇయ్యనే. నీ దగ్గర ఏమన్నా ఉంటాయి? నా దగ్గర రూపాయి లేదు. నాకే పడితే ములేటి పెట్టుకుంటాను నేను. మందు బత్తల కాడ కట్టిన పైసలు, నా దగ్గర పైసలు ఎక్కడి? ఈ ఒక్క 10,000 ఈసారి అన్న. ఆ బోరేసినప్పుడు తీర్పావా? అది అక్కడనే ఉంటాండే. మందు బత్తలు కట్టినా నా పైసలు లేవురా. నువ్వు ఏడనగాడు ఏననబో, నాకు సంబంధం లేదు. ఇది ఒక్క సాయం అన్న. బయటకెళ్ళొస్తా.
పో బావ. నిమ్మలం లేకుండా ఎత్తాలి కదరా, ఏం జన్మలు రా. ఏంట్రా పిలిచిన ఏమండి చిన్న అన్నయ్య బాధని నేను అసలు చూడలేకపోతున్నాను. ఉమ్. అందుకు ఒక నిర్ణయానికి వచ్చాను. చెప్పమ్మా. మీ దగ్గర ఉన్న డబ్బులు ఉంటే ఇవ్వండి, 10,000 నువ్వు అన్నయ్య వాళ్ళకి ఇచ్చి ఏదో ఒకటి చెప్పిద్దామండి. ఇప్పటికైనా ఈ 10,000 తోటి మార్పు వస్తుందేమో అని అనుకుంటున్నాను. అవును సర్రా, మనం లీవ్ పెట్టుకుని అంత దూరంలో వచ్చినాం. మీ అన్న వాళ్ళు ఇంత బాధలతో ఉన్నారు కదా, ఈ 10,000తో ఏం నష్టం మనకేం లేదు. వాళ్ళు బాగుపడదంటే మనకు సంతోషమే. చేద్దాం రా, కానీ నువ్వేం బాధపడకు, చూసుకుందాం, మనం చేద్దాం. ఓకే. వెళ్ళు. అన్నయ్య అమ్మా రారా. ఏంటన్నయ్య? చూడు వదినే, నాకు 2 అన్నయ్యలు 2 కళ్ళ లాంటి వాళ్ళు. ఏ ఒక్క కన్ను బాధపడినా నేను తట్టుకోలేను. నువ్వు అర్థం చేసుకొని కొంచెం మారు వదినే. పెద్దన్నయ్య పెద్ద వదిన ఎలా ఉంటున్నారో కొంచెం అర్థం చేసుకో వదినే. నేను ఎప్పుడో ఒకసారి వస్తా కదా వదినే. నేను వచ్చేది మీ ఇద్దరి సంతోషం కోసమే నేను వస్తున్నా కదా. మీరు నాకు పెట్టాల్సిన అవసరం లేదు వదినే, కానీ మీరిద్దరు హ్యాపీగా ఉంటే నాకు సంతోషం వదినే. మన ఫ్యామిలీలో ఇలాంటి ఏం లేవు వదిన, అర్థం చేసుకో వదిన. అన్నయ్య నువ్వేం బాధపడకు, తీసుకొని వీటితో అప్పులన్నీ తీర్చినాక మీరిద్దరు హ్యాపీగా ఉండండి అన్నయ్య. నాకు కావాల్సింది ఇది ఒక్కటే. ఇప్పుడు మారియా సరే అన్నయ్య, వెళ్ళి చెప్పు. నన్ను క్షమించక్క. నువ్వెప్పుడు వచ్చినా నేను ఎప్పుడు నిన్ను మంచిగా చూసుకోలేదు. అయినా నువ్వు మా గురించి ఆలోచించి వాళ్ళకి తెలియకుండా మాకు డబ్బు సహాయం చేసినావు. ఇక నుంచి మీ పెద్ద వదిన చెప్పినట్టు నేను వింటాను. మేమిద్దరం, నీకు పెద్ద వదిన చిన్న వదిన ఇద్దరం ఉన్నాం. ఓకేనా? నీ తప్పు నువ్వు తెలుసుకున్నావు కదనా, నాకు అదే సంతోషం. వెళ్ళొస్తా అన్నయ్య. అమ్మా, ఇవి చేతులు కాదు, వాళ్ళని వంగేస్తా లేదమ్మా. అయ్యో అన్నయ్య.